2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 5వ సంఖ్య పడ్డదండి. చాలా వరకు అదృష్టమైన సంఖ్య వీరి జాతక బలంలా. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4 ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు 8 మంది ఉంటారు. రుణ చిక్కులంటే తప్పవండి. వీరికి రుణ చిక్కులంటే ఎవరో కాడ వీరు అప్పు తీసుకోరండి, ఒకరికి ఇచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చేటప్పుడైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఇవ్వటం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మంగళవారం రోజు, శుక్రవారం రోజు, గురువారం రోజు ఇవ్వకపోవటం చాలా వరకు మంచిది. ఒక్కోసారి ప్రాణాపాయం ఉండి చాలా ఆపద ఉండి ఆ టైంలో అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అసొంటి టైంకి మాత్రం మినహాయింపు ఉంటుందండి. అసొంటి టైంకి మాత్రం మినహాయింపు ఉంటుంది. కానీ మాత్రం వారికి కాపాడబోయి వీరి ఇక్కట్లు పాలయ్యే దానికంటే మాత్రం నిలిపితే వీరికి దోషం ఉంటుంది. కానీ మాత్రం నిలవకపోతే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాత్రం కుడి చేత్తో ఇవ్వద్దండి, ఎడమ చేత్తో ఇవ్వాలంటే ఎడమ చేత్తో ఎవరు తీసుకోరు సహజంగా. కానీ ఏదైనా మాత్రం ధనం ఇచ్చేటప్పుడు మాత్రం కుడి చేత్తో ఇచ్చే మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఇట్లా కొద్ది వాళ్ళకి తెలిసినా తెలియకుండా టచ్ చేసి ఇస్తే మాత్రం వారి ఆపద కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వీరికి డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా అమాస ఘడియ, అష్టమి ఘడియ, మంగళవారం రోజు, గురువారం రోజు, శుక్రవారం రోజు మాత్రం మీరు రుణం ఇవ్వవద్దండి. తీసుకుంటే పర్వాలేదు కానీ ఇవ్వద్దు. చాలా వరకు ఇక్కట్లు పాలయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన వారు ఇబ్బందులు పడతారు, తీసుకున్న వారు ఇబ్బందులు పడతారు, చూసిన వారు మధ్యలో సాక్ష్యం ఉన్నవారు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఈ రాశి వారి జాతకంలో వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా మంచిగా ఉంటుందండి. అదృష్టవంతులకు ఎవరు ఏం చేయలేరండి. దరిద్రులకు, దురదృష్టవంతులకు మాత్రం దేవుడు తప్ప ఎవరు కాపాడలేరండి. అలాంటి యోగం నడుస్తుంది ఈ జాతక బలానికి. కన్యా రాశి వారి జాతకానికి స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంది. వివాహం కాని స్త్రీలకు మాత్రం చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుందండి. కానీ ముఖ్యంగా మాత్రం ఇది జాతక బలం మాత్రం దగ్గర సంబంధం చేసుకోవడం కంటే దూరం సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉందండి. దగ్గర సంబంధం చేసుకోవద్దని నా ఉద్దేశం కాదండి. దగ్గర సంబంధం చేసుకున్నా కూడా మాత్రం దూరం ఉండటం మంచిది. కాకపోతే దూరం సంబంధం చేసుకోవడం చాలా వరకు మినహాయింపులకి మంచి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దగ్గర సంబంధం చేసుకుంటే దగ్గరే ఉంటే మాత్రం చూసి మురవడం, చెప్పి ఏడవటం అన్నట్టు ఉంటుందండి.